మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమేన్. ప్రతి శుక్రవారము ఉపవాసము ఉంటూ స్వస్థతల కొరకు, ఎన్నో సమస్యల నుండి విడుదల పొందడానికి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న ప్రియమైన దేవుని విశ్వాసులారా, శిల్వనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై తన స్వస్థత, ఆశీర్వాదములను, వరములను కుమ్మరించునుగాక. ఆమేన్. 2025 జూన్ 13వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును, మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు నామమున నమ్మిక కలిగి ఆయన యందు భయభక్తులు గల వారిపై నీతి సూర్యుడు ఉదయించును. ఆయన సృష్టించిన సూర్యునికి ఇంత కాంతి, ప్రకాశము, వేడి ఉంటే నీతి సూర్యుడైన దేవునికి ఎంత కాంతి, ప్రకాశము, ఉష్ణములు ఉంటాయి. ప్రకృతి సంబంధమైన సూర్యుడు ఉదయిస్తేనే పంటలు పండును, మొక్కలు మొలుచును, నీరు ప్రవహించును. అలాగే ఆ వేడికి వ్యర్థమైపోయినవి, పాడైపోయినవి ఎండిపోవును. మనుషులకు అయితే కొంత మేరకు ఆ ఎండలో నుండి ఆరోగ్యమునకు డి విటమిన్ కూడా అవసరమై ఉన్నది. ఆ విటమిన్ వైద్యమునకు దోహదపడుతూ ఉంది. దేవాది దేవుడైన ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించువారుగా కొనసాగితే మన జీవితంలో నీతి సూర్యుడిగా ఆయన ఉదయిస్తానని సెలవిస్తున్నారు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు తన రక్తము చిందించి మన పాపములు, శాపములు రూపుమాపి ఆయన అమూల్యమైన రక్తముతో మనలను శుద్ధీకరించి తన ప్రకాశతను మనపై చూపించుచున్నారు. ఈ విధముగా అస్వస్థతలుగా, అనారోగ్యవంతులుగా, రోగములతోనూ, బాధలతోనూ, వ్యాధులతోనూ, చీకటి శక్తుల చేత పీడింపబడుచున్న మనలను వెలుగు సంబంధులుగా మార్చి స్వస్థపరిచి, చీకటి శక్తులను పారద్రోలి, వేదనలు, బాధలు తొలగించి, కష్టములు, నష్టముల నుండి విడుదల దయచేసి తన రెక్కల చాటున మరుగుపరిచి ఆరోగ్యము, క్షేమము మొదలైన భాగ్యములు ఇచ్చువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందడానికి, రక్షణ పొందడానికి, రాకడకు సిద్ధపడడానికి ఉపవాస దీక్షతో ఆయన సన్నిధికి వచ్చిన మనల్ని ఆయన తన రెక్కల చాటున దాచి సంపూర్ణ వరములతోనూ, కృపలతోనూ ఆశీర్వదించి, దీవించి కాపాడుచుండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు చింతించాలి? చింతవద్దు. శిల్వనాథుడు మన చింతనుండగా క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు ఆయన సన్నిధిని గంతులు వేయవారముగా ఉల్లసించి ఆనందగానములతో స్తుతి చేయుదముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపోన్నతుడా, సర్వాధికారి, నీ రక్తముతో నన్ను కొన్న నా ప్రాణ స్నేహితుడా, నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యం కలుగచేసదనన్న త్రియేక దేవ, నీ కృపలకై మేము ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలము? ఈ వాక్యం విన్న ప్రతి నీ కుమారుడు, నీ కుమార్తెను దృష్టించి జ్ఞాపకం చేసుకొనుము. ఎవరైతే అస్వస్థలుగా ఉండి నీ మీద ఆనుకొనుచున్నారో వారికి ఎట్టి రోగమైనా, అట్టి రోగమైనా బాగు చేయుము. నీతి సూర్యుడా, మా జీవితములలో ఉదయించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ సంఘములో సాక్షులుగా నిలువబెట్టుము. మాలో ఎవరికి ఏమి కావాలో ఎరిగిన తండ్రి, అవన్నీ సమృద్ధిగా, నూరంతలుగా ఫలింపచేయుము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. శ్రీమతి గొల్లమల్లి పుష్ప గారిని, యాసారపు రాధా సత్యం గారి, గంగా భవానీ గారు, నానిబాబు గారిని, అనిత గారిని, చుక్క శిరీష గారిని, రాధా గారిని, రాజీ యాదవ్ గారిని, నూతక్కి రత్నకుమారి గారిని,
అరవ శరత్ బాబు గారిని, అరికెటి వీణా గారిని, ఘంటసాల నయోమి గారిని, నూకతట్టు కుమారి గారిని, ముద్దని లావణ్య గారిని, ప్రవీణ్ ముల్లంగి గారిని, మనోహరం గారిని, చిలక రామకృష్ణ గారిని, మాలా సుజాత గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, గణేష్ చిన్ని గారిని, కేకేఎస్ గారిని, బంగారం పద్మిని గారిని, మౌనాకర్ గారిని, సందీప్ సుహాస్ గారిని, కృష్ణవేణి గారిని, షడ్రక్ గారిని, వెంకట వీరరాఘవులు గారిని, ఎస్ రామకృష్ణ గారిని, పి సుజాత గారిని, కొమ్మబత్తుల యోసెఫ్ గారిని, నాగమణి గారిని, ఆదర్శ్ గణేష్ గారిని, శ్రీదేవి గారిని, అనిల్ గారిని, పీతల గొంతెమ్మ గారిని, గంటా వెంకన్న బాబు గారిని, కత్తి జయరాజు గారిని, కాటూరి జయ గారిని, ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుతున్నారు. వారిపై నీ కృపా మేఘం ఆవరింపచేయము. అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడుగా, నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము. మా మనవులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా, ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము. మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను, ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము. కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కులు విడదీయము. సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము. అద్దె గృహములలో ఉన్నవారికి అద్దెని కట్టే శక్తి ఇమ్ము. విదేశాలలో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము. ప్రయాణములు చేయుచున్న వారిని సురక్షితముగా చేర్చుము. వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము. కుటుంబాల కలహాలలో ఉన్న వారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబాలను కట్టుము. పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్న వారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్లకు సంబంధించిన వ్యాధులు, ముఖమునకు సంబంధించిన వ్యాధులు, నోరుకు సంబంధించిన వ్యాధులు, గొంతుకకు సంబంధించిన వ్యాధులు, మెడకు సంబంధించిన వ్యాధులు, భుజములకు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కండరములకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ దోషములు, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకాలైన జ్వరములు, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పట్టి పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తముతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనల వర్షము కుమ్మరించుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపుము. సంఘములను, సువార్థికులను, ప్రార్థనాపరులను దీవించుము. ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్ల చేయుము. ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని, త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను, స్వస్థతలను, ప్రార్థనా నెరవేర్పులను, దీవెనలను, ఆశీర్వాదములను, తలాంతులను, విజయములను, భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. మమ్ములను తన స్వరక్తం ఇచ్చి రక్షించిన మా రక్షకుడు నీ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్.
ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.